ఇవాళ నమస్తే తెలంగాణలో ఈ బొల్లారం తెల్లముఖం అని ఓ వార్త రాసిరు. దీనికంటే ముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది, మనందరికీ తెలుసు, హిల్ట్ పీ పాలసీ. ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నదాన్ని మొత్తం మల్టీ జోన్లుగా వాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఏం లేదు చెప్తుంది అది, కానీ దొడ్డు లెక్క ఆడేమొస్తుందంటే మొత్తం రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది. ఇక 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు లేపుతారు, మొత్తం లేపి వాళ్ళని అమ్ముకోమని చెప్తారు. మళ్ళీ 30%కేనట ఆడ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్నీ సిటీ మధ్యలోకి వచ్చేసినాయి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర దగ్గర 22 ఇండస్ట్రియల్ ఏరియాలని ఐడెంటిఫై చేసింది. దగ్గర దగ్గర 9,000 ఎకరాలు, 9,292 ఎకరాలు. ఆ 9,000 ఎకరాలలో ఐడెంటిఫై చేసిన జాగాలు మొత్తం ఎట్లున్నాయంటే ఇప్పుడు మొత్తం ఇండ్ల మధ్యలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆడ పెద్ద పెద్ద టవర్లు లేపాలి. ఇక 40 అంతస్తులు ఇస్తారో 50 అంతస్తులు ఇస్తారో, ఇక ఇష్టం. ఇది దున్నుకున్న వాళ్ళకి దున్నుకున్నంత అంటారు కదా, అట్లా ఇష్టం వచ్చినంతగా ఎన్ని ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తారో ఏందో మరిగా ఆడ వేసి వాళ్ళు ఎన్ని కోట్ల కన్నా అమ్ముకోవచ్చు. కానీ ప్రభుత్వంకి ఎంత కట్టాలి? ఎస్ఆర్ఓ రేట్లో 30% మాత్రమే కట్టాలి. మరి చుట్టుపక్కల ఇప్పుడు ప్రభుత్వం ఆ రేటుకి ఇస్తుంది కదా, అదే రేటుకు పక్కన ఎవరిదన్నా ఇల్లు ఉంటే కొందాము అనుకుంటే సేమ్ రేటు జాగాకి వస్తుందా అంటే రాదు. ఇక ప్రభుత్వం ఏ లెక్కన వేలం వేస్తుంది, ఎందుకోసం వేలం వేస్తుంది అనేది వాళ్ళకే తెలియాలి. సో దీని మీదనే ఇయ్యాలటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో పోరుబాట ఆన్ చేస్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ పోతురు, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్టున్నాడు. అట్లనే 8 క్లస్టర్లు వాళ్ళు మొత్తం క్లస్టర్లు చేసిరు. ఈ 22ని దగ్గర దగ్గర 7-8 క్లస్టర్లు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి పోయి అక్కడ ఉన్న జనాలకి ఇగో ఇట్లా దీన్ని పంపించడంతో ఇక్కడ మీకేమన్నా లాభం జరుగుతుందో లేదో కానీ ప్రభుత్వంకి అయితే ఫుల్ లాభం జరుగుతుంది. దగ్గర దగ్గర 5 లక్షల కోట్లు ప్రభుత్వం వల్ల జేబులలోకి వస్తున్నాయని అక్కడున్న జనం వల్లకి చెప్తారట. దానికోసం ఇయ్యాలటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది కూడా ఓ దగ్గర ఉంది ఆడ జీడిమెట్ల దిక్కు. అట్లా ఎక్కడికక్కడ చేస్తున్నారు. సో నమస్తే తెలంగాణ వార్తకు వద్దాం ఒకసారి. ఇది ఇప్పటిదాకా నేను చెప్పింది ఆ హిల్ట్ పీ పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చిన దాని వెనకాల ఉన్న కథ ఇది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట. ఇది 5 లక్షల కోట్ల స్కామ్ని చేస్తుంది ప్రభుత్వం. దీంట్లో డైరెక్ట్ దగ్గర దగ్గర 50,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తే మిగతాయి మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ జేబులకి పోతున్నాయి. దేశంలోనే అత్యంత పెద్ద భూ స్కామ్ ఇది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఒకసారి వార్త దిక్కొద్దాం. ఏం రాసిరంటే, కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ఉత్తమాటే, ఐడియా బొల్లారంను హిల్ట్ పరిధిలోకి తేని ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీలున్న ప్రాంతంగా గుర్తింపు. దేశంలోనే నెంబర్ 1 కాలుష్య వాడగా నిర్ధారణ. గజం ధర 3,100 ఉండడంతో సర్కారు వెనుకంజ. గిట్టుబాటు ఉండదనే జీవో పరిధి నుంచి తొలగింపు. రియల్ ఎస్టేట్ దందా కోసమే హిల్ట్ అనేది తేట తెల్లం. అర్థమైందా? ఇగో ఇండ్లుంది లొసుగంతా. ఇప్పుడు దీన్ని ఎందుకు వేస్తలేరు? ప్రభుత్వం చెప్తుంది ఏంది, అవి మొత్తం ఇండ్ల మధ్యలోకి వచ్చినాయి, ఆ పొల్యూషన్తో చుట్టుపక్కల ఉన్న ఇండ్లందరికీ ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొని పోయి మేము ఔటర్ రింగ్ రోడ్ అవతలేస్తాము అని చెప్తారు. ఎందుకు? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పొల్యూషన్తో ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళని మొత్తం ఓఆర్ఆర్ అవతల తీసుకొని పోయి వేస్తాము అని చెప్తారు. తీసుకొని పోయి వేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కంట్రోల్ అయితే దాంతో ఆడ ఇండస్ట్రీస్ నడవాయి కాబట్టి తీసుకుపోతున్నాం అంటారు. సరే, 22ని వీళ్ళు ఐడెంటిఫై చేసిరు. మరి బొల్లారం మాట ఏంది? దీంతో విపరీతమైన పొల్యూషన్ వస్తుంది, ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫార్మా అక్కడ ఉంది, బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయి అని గుర్తించిండ్రట ఆల్రెడీ. నిజంగా ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయితే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జనాలు పొల్యూషన్ని పీల్చుకోవద్దు, దాంతో ఇబ్బందులు పడొద్దు, మేము ఊరవతలకి పంపిస్తామంటే ఫస్ట్ పోవాల్సింది ఇది కదా. ఇప్పుడు ఈ బొల్లారం చుట్టుపక్కల మొత్తం ఇండ్లు వచ్చేసినాయి. ఆ పొల్యూషను పొగ పీల్చుకొని ఆ కెమికల్లు పీల్చుకొని మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అవుతాయి. మరి ప్రభుత్వం నిజంగా హిల్ట్ పాలసీకి తేవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇగో ఇట్లాంటి వాటిని తీసుకొని రావాలి. ఎందుకు తేలే? అగో దాంట్లో ఉన్న లొసుగు ఇది. గజం ధర 3,100 ఉందట, కాబట్టి ఇది మనకు వర్కౌట్ కాదు, ఇక పక్కకు పెట్టుర్రి అన్నట్టున్నారు. అది రాసింది నమస్తే తెలంగాణ రాసిన వార్త చెప్తున్నా నేను మీకు. ఇది ఏదో ఇట్లా చెప్తుంది కదా, నమస్తే తెలంగాణలో రాసింది. దీంట్లో ఏందంటారు వాళ్ళంటే, రియల్ ఎస్టేట్ దందా కోసమే హిల్ట్ తీసుకొచ్చిర్రు అనేది ఇవి ఒక ఎగ్జాంపుల్తో రాసిర్రు అన్నట్టు వాళ్ళు ఒక వార్త. ఇప్పుడు చాలా రోజుల నుంచి జనాల దగ్గర నుంచి లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది, కానీ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని రాసిరు. ఇట్లాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తే సిటీలు ఇంకా మస్తు వెళ్తాయి. వాళ్ళు తీసుకొచ్చిన 22 ఏరియాలని పట్టుకొచ్చిరు కదా వాళ్ళు, 9,000 ఎకరాలు ఇంకా మస్తు ఉన్నాయి. కానీ అవి వైబుల్ కాదేమో, మరి ప్రభుత్వంకి వైబుల్ అయితే లేదు అని ఇయ్యనట్టుంది. దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా మనకి. దానికి సంబంధించిన వార్తని వీళ్ళు రాసింది. ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చినామని ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్క ఘటన నిరూపిస్తుంది. కాలుష్య కారక పరిశ్రమలను
అవతలకి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మాటల్లో పస లేదని తేలిపోతుంది. పారిశ్రామిక వాడల్లో విలువైన భూముల్లో లంక బిందెలను ఎత్తుక్కోవడానికే ముఖ్య నేత తొందరపడుతున్నట్టు రూఢి అయింది. నిజంగా కాలుష్యం నుంచి నగరాన్ని రక్షించాలనే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే ముందుగా ఏ పారిశ్రామిక వాడను ఔటర్ బయటకి తరలించాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే ఫస్ట్ వేటిని తరలించాలి. నిజంగా ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉంటే ఎక్కువ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి ఫస్ట్ పరిశ్రమలను పంపిస్తారు. అది ఎవరన్నా చేసేది. ఎవరికైనా ప్రభుత్వాలకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏ ఏరియాలు అవుతున్నాయి, ఎక్కువ కెమికల్ ఏ కంపెనీల నుంచి వస్తున్నాయి, వీటిని అవుటర్ బయటికి తీసుకొని పోతాయి కదా. మరి అట్లా చేయకుండా వీటిని అక్కడనే ఉంచి అది వర్కౌట్ కాదు, రేటు గిట్టుబాటు కాదు అనే దాంతో పంపిస్తలేరు అనేది వీళ్ళు రాసిన వార్త. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్తో సహా రాసిర్రు. ఇది భూములకి ధర తక్కువని, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం ఉంది కాబట్టి జనావాసాలకు దూరంగా నగరం బయటకి తరలిస్తున్నాం, అందుకోసమే హిల్ట్ తెచ్చినామని రేవంత్ రెడ్డి మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడియా బొల్లారంను నగరంకి దూరంగా తరలించాల్సి ఉంది. హిల్ట్ పాలసీలో ఐడియా బొల్లారం చేర్చలే. దానికి సమీపంలో బాంబే హైవేకి ఆనుకొని ఉన్న పటాన్ చెరు పారిశ్రామిక వాడను మాత్రం పాలసీలోకి చేర్చిరు. ఇట్లా ఈ బొల్లారంని దీన్ని చేర్చలేదట, కానీ దానికి దగ్గరనే ఉన్న పటాన్ చెరు పారిశ్రామిక వాడని చేర్చిర్రు. ఎందుకు? వాడ రేట్లు ఎక్కువ ఉండుంటాయి. అంతే, ఇంకా ఏముంది, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కుల్లం కుల్లగా అనిపిస్తూనే ఉంది కదా. ఇక పటాన్ చెరులో ఉన్న పరిశ్రమలు ఎక్కువగా గ్రీన్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇక్కడ గజం ధర మార్కెట్ విలువ 1,50,000 పలుకుతుందని చెప్తున్నారు. కానీ బొల్లారంలో 3,100 ఉంది. హైదరాబాద్ సమీపంలో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని ధరల కంటే బొల్లారం పారిశ్రామిక వాడలోని భూముల ధర తక్కువ ఉన్నట్టు ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడల్లో నడుస్తున్న ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రముఖులకి చెందినవే ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని, అక్కడ హిల్ట్ పాలసీని అమల్లోకి తెచ్చిన ధర తక్కువ భూములతో పెద్దగా గిట్టుబాటు కాదని నివేదికలు అందడంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలసీ నుంచి తప్పించింది. అది లెక్క. ఇప్పుడు ఎక్కువ రేటు 1,50,000 పలికేదాన్నేమో హిల్ట్ పాలసీలోకి తెచ్చిర్రు. ఇది 3,000 చిల్లర పలుకుతుంది కాబట్టి హిల్ట్ పాలసీ నుంచి తప్పించారు. దాంట్లో ఈ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, ఓపెన్గా కనిపిస్తుంది చూస్తే. ప్రభుత్వం లెక్కలేసుకుంది ఎక్కడ ఎక్కువ రేటు వస్తుంది, ఆ ఎక్కువ రేటు వచ్చిన దాన్ని తీసుకొని రారి హిల్ట్ పాలసీలకి తీసుకొని వచ్చి వేలమెయ్యిర్రి. తక్కువ రేటు ఉందాడ, అది ఒకవేళ జనాలకు ఇబ్బంది అయినా బాగా పొల్యూషన్ చేస్తున్నా కూడా అది అవసరం లేదు, ఎందుకంటే రేట్ తక్కువ వస్తుంది కదా. మరి ఆడ ఇక ఇట్లా చేస్తే దీన్ని రియల్ ఎస్టేట్ అనుకుంటే ఏమంటారు? ఇక మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటేనేమో కాదు అంటారు. చేస్తున్న కథలేమో రియల్ ఎస్టేట్ లెక్క కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఏమో ఇక రోజుకొకటి ఇక ఈ పాలసీ తీసుకొచ్చిన రోజు నుంచి దాన్ని ఇటు తిప్పాలి అటు తిప్పాలి, అది కాదనాలే ఇది కనాలే. పాపం మంత్రులు ఎంత తండ్లాడుతున్నారంటే అసలు ఇది మేము రియల్ ఎస్టేట్ చేస్తలేము అనేది చెప్పుకోవడానికి ఇక మంత్రుల తండ్లాట మామూలుగా లేదు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులు ఒకరికొకరు వచ్చి దీని మీద మాట్లాడతారు. అది కాదంటారు, ఇవాళ ఈ పాలసీ అంటారు, రేపు ఇంకొకటి అంటారు, లేదు మేము వేలం వేస్తలేమంటారు, లేదు దీన్ని తీసేసినాం దాన్ని కలిపినామంటారు. ఒక్కరికొకరికి సంబంధం ఉండదు, ఒక్కదానికి పొంతనుండదు, ఒక అధికారికి ఇంకో అధికారికి సంబంధం ఉండదు. కానీ ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు మనకి చాలా క్లారిటీగా ఒకటైతే ఏమర్థమవుతుంది అంటే ఆ హిల్ట్ పీ పాలసీ తీసుకొచ్చింది దేనికోసం? నిజంగా జనాల కోసం తీసుకొచ్చిరా, లేకపోతే ఇంకొక హిడెన్ ఎజెండా ఉందా దాంట్లో అనేది ఒకసారి నేను చెప్పిన వార్తతోని, నమస్తే తెలంగాణలో రాసిన వార్తతోని మీరే ఆలోచించుకోరు. దాంట్లో ప్రభుత్వం నిజంగానే జనాలకు ఉపయోగం కలగాలి, జనాల బాగు కోసమే మేము దీన్ని తీసుకొస్తున్నాము అనేది ప్రభుత్వం చెప్తున్న మాటలలో నిజం ఎంత డొల్లెంత అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోరు.